హలో ఎవ్రీవన్, ఈరోజు మనం క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వెల్కమ్ టు ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి. ఛానల్ నేమ్ చూడగానే మీకు అర్థమైపోయింది అనుకుంటా. అవునండి, నేను తెలంగాణ అమ్మాయిని, మా హస్బెండ్ ఆంధ్ర అబ్బాయి, అందుకే ఛానల్కి ఈ పేరు పెట్టాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ చూసేద్దామా మరి? ముందుగా ఒక కడాయి పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. 10 నుంచి 15 జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. ఎలాగో జీడిపప్పు సగం కడాయిలోకి సగం మన నోట్లోకి వేస్తాంగా ఎప్పుడైనా. లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి, అప్పుడు మాడిపోకుండా ఉంటుంది. ఏ హల్వా అయినా స్వీట్ అయినా మెయిన్ జీడిపప్పే కదా టేస్ట్ని పెంచుతుంది. సో ఇదే ఇంపార్టెంట్. చూసారుగా కాజు చేంజ్ అవుతుంది. ఇలా జీడిపప్పు అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకొని అప్పుడు ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో క్యారెట్ హల్వా కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ నెయ్యి ఉందిగా, ఇంకో 5 స్పూన్స్ నెయ్యి వేసుకొని ముందుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము యాడ్ చేయండి. 2 కప్స్ యాడ్ చేశాను నేను, అంటే 6 నుంచి 8 క్యారెట్స్ అన్నమాట. క్యారెట్ పెద్ద సైజులో ఉంటే 6, చిన్నగా ఉంటే 8 తీసుకోవాలి. కొంతమంది ముక్కలుగా కట్ చేసి ఉడికించి కూడా క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇలా ఫ్రై చేస్తే పచ్చిదనం ఏమీ లేకుండా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పానుగా, ఏమీ లేదండి, ఫుల్ ఫ్యాట్ మిల్క్తో కోవా తయారు చేసి పక్కన పెట్టుకోండి. అడగడం మర్చిపోయా, మీరు ఇంతకీ ఆంధ్ర వాళ్ళ తెలంగాణనా? కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇదిగోండి, ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్. 1 కప్పు కోవా యాడ్ చేయాలి, అప్పుడు హల్వా చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు 1 కప్పు షుగర్, 1 కప్పు పాలు యాడ్ చేసి బాగా కలుపుతూ ఉండండి. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే చాలా బాగా వస్తుంది, అడుగంటకుండా చూసుకోండి. క్యారెట్ తురుము ఏ కప్పుతో కొలుస్తామో దాన్ని బట్టి అదే కప్పుతో ఇవన్నీ మెజర్ చేయాలి, అప్పుడు కొలత కరెక్ట్గా వస్తుంది. ఈ తురుము అంతా సాఫ్ట్గా అయ్యి దగ్గర పడేంత వరకు పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసి సర్వ్ చేసుకోండి. ఇంకేంటి, యమ్మీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. ఇదిగోండి, ఇలా దగ్గర పడుతుంది కంప్లీట్గా, పచ్చిదనం అంతా పోయి పాలన్నీ పోయి అప్పుడు జీడిపప్పు వేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.